ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గట్టిగా 4 అడుగులు కూడా వేయలేనా? నాకేమన్నా వయసు అయిపోయింది అనుకుందా ఆ పిల్ల? బాగానే నడుస్తున్నాను కదా. నడవడం ఏంటి? ఒలింపిక్స్కి పంపిస్తే రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చేవాడిని. పూజ వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపు నేనే వాళ్ళని ఇంటికి వెళ్ళిపోయి కలుస్తాను. డాక్టర్ గారు, మా తాతగారు. ఏం తాతగారమ్మా, మీరు ఇంకా రాలేదని తనే ఇంటికి వెళ్ళిపోతానని ఒకటే గొడవ చేస్తున్నాడు. అయ్యో, ఎక్కడున్నారు డాక్టర్? నర్స్ సార్, వీళ్ళని తీసుకెళ్ళి రండమ్మ. పదవే. నాన్న, మా నాన్న ఏం సిస్టర్ ఈ బెడ్ మీదే ఉండాలి మేడం. ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్, 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 మా నాన్న ఇక్కడ. ఈ రూమ్లోనే ఉన్నాడండి. బయటికి ఏమైనా వెళ్ళాడేమో. సిస్టర్ ఒకసారి వెళ్ళి చూడు. అలాగే డాక్టర్. పదలక్క. ఏమి పూజ, కనిపించారా? కనిపించలేదు అత్తయ్య. మాకు కూడా కనిపించలేదే. బహుశా మిమ్మల్ని చూడాలని ఆతృతతో ఇంటికి వెళ్ళిపోయి ఉంటారమ్మా. నాన్న, పూజ, ఇంటికి వెళ్దాం పద. రా పదండి అత్తయ్య. ఏమైంది? మీరే బండి తోలండి. ఈరోజు ఎలాగైనా క్రాంతిని మనం కారుతో యాక్సిడెంట్ చేయాలి. చేస్తున్నాం. అవును, మనం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా? సర్ప్రైజ్. అప్పో, బావా, నా మాట విను బావా. ఆ క్రాంతి చేతిలో ఎప్పుడు దెబ్బ అయిపోతూనే ఉన్నావు. ఇప్పుడు గాని తేడా వచ్చిందనుకో, కారుతో తనని గుద్ది చంపడం కాదు, తనే ఒక్క చేత్తో ఇద్దరిని గుద్ది చంపుతుంది. నోరు మూస్తావో లేదా? వినమేంటి బావా? పోరా.
ఏమండి ఆపండి, ఏమండి ఆపండి. బావా ఎవరినో గుద్దేసినట్టున్నావు బావా. చచ్చాడో బతుకున్నాడో చూద్దాం పదా. బావా బావా చా, ఆ క్రాంతిని గుద్దాలనుకుంటే మధ్యలో నువ్వే ఉడివిడా. ఇదే తిప్పరా. ఇంకా బతికే ఉన్నాడు బావా. ఎవరో పాపం. ఎవరో కాదురా, ఈ ముసలోడే ఆ క్రాంతి తాత. క్రాంతి తాత. వీడిన్ని రోజులు కోమాలో ఉన్నాడు. వీడెప్పుడైనా బయటకొస్తే ఆ క్రాంతి పూజలు అక్క చెల్లెలన్న విషయం వీడి నోటితోనే బయటకొస్తుందని చెప్పి మా అత్త ప్రతిసారి చెప్తూనే ఉండేది. వీడు బయటకొచ్చాడు, మనకి చిక్కాడు. వీడితో చాలా పనుంది, పటు కారెక్కిద్దాం. ఏమైంది? ఆ బాబ్జీ గాడు ఎవరో పెద్ద ఆయన్ని కారెక్కించుకుని తీసుకువెళ్తున్నాడండి. వాడెవరినో తీసుకెళ్తే నీకెందుకు? లేదండి, ఆయన్ని చూస్తుంటే మా తాతగారులా ఉన్నారు. ఆయనతో మాట్లాడితే నాకు సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి. మీరు బైక్ రివర్స్ చేయండి. నీకేమైనా పిచ్చా? మనమేదో సరదాగా గడపాలని బయటకు వస్తే. ఏమండి ప్లీజ్ అండి, వెళ్దామండి. ఆయన మీ తాతని ఎలా చెప్తావు? నువ్వు చూసావా? ముఖం సరిగా కనపడలేదు, కానీ నాకెందుకో ఆయనే అనిపిస్తోంది. వెళ్దామండి ప్లీజ్ అండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మీ తాత కాదని తెలియాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.